అన్న నమస్తేనా. నమస్తే అండి. అన్న మీ పేరేనా? రాజులపాటి ఏడుకొండలరావు అండి. ఎవరన్నా? చిలకలపూడి మచిలీపట్నం. ఏం చేస్తుంటారన్న? రోడ్లు పని చేస్తుంటాం. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి అభివృద్ధి అనేది ఎలా ఉందంటారు జగన్ గారు వచ్చినాక? అభివృద్ధి అంటే ఏం లేదు. ఉదాహరణ చూస్తున్నారుగా, నేను సంబంధించి అధికారుల దగ్గరికి వెళ్ళాను, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాను. ఈ డ్రైనేజ్ విషయం మీద కింద డ్రైన్ ఉంది, పూడ్చి పారేశారు. ఈ వాటర్ అంతా రోడ్డు మీదకి పోతున్నాయి. ఎంత చేతగా ఉందో ఇదే కనబడుతుంది మీకు ఉదాహరణ. అందుకే ఇది ఇక్కడ పెట్టాను. అసలు అభివృద్ధి అంటే ఏముంది? ఏం లేదు. ఏదో బటన్ నొక్కుతానని అడవుడు చేస్తుంటాడు. అభివృద్ధి అంటే అభివృద్ధి కావాలి కానీ బటన్ ఏముంది? అప్పులు తీసుకొస్తున్నాడు, 10 లక్షల కోట్లు అని చెప్తున్నారు, తీసుకొస్తున్నాడు. ఆ అప్పులన్నీ మేము తర్వాత జనమే కట్టాల్సిందే. ఇంకేముంది? అభివృద్ధి ఏం లేదు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అభివృద్ధి అనేది ఒకటి సున్నా. ఉదాహరణకి ఇదే ఒక చిన్న డ్రైనేజ్ కూడా వెళ్ళిపోయారు. అక్కడ లింక్ కలపాలి, కలిపితే సరిపోతుంది. అదేమంటే ఇంట్లో డబ్బులు లేవన్నట్టు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని సిగ్గు లేకుండా చెప్తున్నారు. ఆల్రెడీగా డ్రైనేజ్ ఉందండి. అది ఇంకా నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పేర్ని కిట్టు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మీరేమంటారు? పేరుని కృష్ణమూర్తి గారు ఇది 3వసారి గెలవడం, ఏ అభివృద్ధి చేయలేదు. ఆ అభివృద్ధి అనేది ఏమి ఉండదు. ఆయన ఏదో మాట చెప్తుంటాడు, చెప్పేస్తుంటాడు, ఏముండదు. ఉదాహరణకి కుల రవీంద్ర గారు కిందటిసారి మాకు దగ్గర బ్రిటిష్ వాళ్ళ కాలంలో బెడ్, వాటర్ బెడ్, మంచినీళ్ళ బెడ్ ఉంది. అది 40,000 మందికి సరిపడానే ఉంది. ఆయన నెక్స్ట్ ఇంకో 40,000 మంది, 80,000 మందికి చేశారు. నెక్స్ట్ సిటీ మొత్తం పైపులు మార్చారు, వాటర్ పైపులు మార్చారు. మాకు ఇక్కడ అసలు వాటర్ ట్యాంకులు వచ్చాయి. మాకు ఆ వాటర్ ట్యాంకులు రావడం మూలంగా తనుగుని తోసుకుని ఆ వాటర్ టయానికి వచ్చి నుంచోవలసి వచ్చేది. ఇప్పుడు రవీంద్ర హయాంలో ట్యాంకులు కట్టారు, పైపులు వేశారు. సిటీ మొత్తం పైపులు వేశారు, కింద అండర్ గ్రౌండ్లో పైపులు వేశారు. పెద్ద పెద్ద ట్యాంకులు, 8 ట్యాంకులు దగ్గర కట్టారు. అసలు మాకు విషయానికి వచ్చేసరికి వాటర్ సమస్య లేదు. ఈ ట్యాంక్ ఇక్కడ కట్టారు, దగ్గరే ఉంది ట్యాంక్ మాకు దగ్గరలోనే. అది డెవలప్మెంట్. ఆ రోడ్లు వేశారు, సెంట్రల్ లైటింగ్ అన్నీ చేశారు, బాగా చేశారు. ఇప్పుడు ఉదాహరణకు పేరు నాన్నగారు మొన్న అక్కడ మన చర్చి దగ్గర రోడ్డు వేశారు. ఆ రోడ్లు ఎంత పెద్ద పెద్ద గుంటలు పడిపోయినాయి. వాళ్ళు పడిపోయేటట్టు, చిన్న బళ్ళు అయితే పడిపోతున్నారు. చాలా గుంటలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. చిల్లపూడి సెంటర్ నుంచి పాటమీ సెంటర్కి వెళ్ళే రోడ్లో అన్ని గుంటలే. ఒక సైడ్ బాగా గుంటలు పడిపోయినాయి, అది పోడవట్లేదు. ఇది డెవలప్మెంట్. వీళ్ళు చేసిన డెవలప్మెంట్, అది వాళ్ళు చేసిన డెవలప్మెంట్. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పేరు నాని గారు పోటీ చేయనున్నారు 2024 ఎన్నికల్లో. వాళ్ళ అబ్బాయి పేరు కృష్ణమూర్తి గారు పోటీ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అంటే దిగితే మాకు ఒక 10 ఏళ్ళ కిందట ఆయన కోనే సెంటర్లో పోర్టు తీసుకురాకపోతే తొడగొట్టుకున్నాడు. ఆయన గౌక్కుని కొంచెం పైన కొట్టుకుంటే వేరే విధంగా ఉండేది. ఆయన తొడగొట్టుకుని నేను ఎలక్షన్లో పోటీ చేయను, పోటీ రాకపోతే అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అంటే పోటీ చేశాడు, వాడిపోయాడు, ఇప్పుడు మళ్ళీ గెలిచాడు. ఆయన నమ్మకం, ఆ మాట మీద విశ్వాసం ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా 3 రాజధానులు అన్నారు. ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు అంటే చెప్పుకుంటే సిగ్గుసేట్ అండి. ఒక రాజధాని కూడా లేని రాష్ట్రం అయిపోయింది. దాని మీద నేను మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. ఒక్క రాజధాని చేయలేనాడు, 3 ఏం చేస్తాడు? ప్రజలకి ఏమీ చేయలేకపోతున్నాడు. ఏం డెవలప్మెంట్ లేదు. కుర్రాళ్ళకి ఉద్యోగాలు లేవు, చాలామంది తిరుగుతున్నారు రోడ్లు అంటే. ఏం చేస్తాడు ఈయన? డెవలప్మెంట్ అది కదా, ఉద్యోగాలు కల్పించడం, పనులుంటే అది. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా మచిలీపట్నంలో కుల రవీంద్ర గారి హయాంలో ఎంతవరకు డెవలప్మెంట్ జరిగింది? పేరు నాని గారు వచ్చినాక డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది? ఎప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లోనే డెవలప్మెంట్. సిమెంట్ రోడ్లు రానివ్వండి, పార్కులు డెవలప్మెంట్ చేయనివ్వండి, అది జరుగుతుంది. కొల్లు రవీంద్ర గారు మ్యాక్సిమం నేను ఇందాక మీకు చెప్పినట్టు వాటర్ ట్యాంక్ మొత్తం సిటీ అంతా వేయాలంటే చాలా కాస్ట్ అయినాయి. 8 ట్యాంకులు తెచ్చారు, వాటర్ పైపులు ఇచ్చారు, రోడ్లు డెవలప్మెంట్ చేశారు. బీచ్లో చిల్లపూడి బీచ్లోనేమో కొంత దూరం డబుల్ లైనింగ్ డివైడర్ వేసి కొంత బీచ్ వరకు చేశారు. ఇంకొంత చేద్దాం అనుకున్నా వాళ్ళు ఓడిపోయారు కాబట్టి చేయలేకపోయారు. ఈయన ఏం చేశాడు? ఏం చేయలేదు. పేరు నాని గారు ఏదో చెప్తుంటాడు. బందర్ చిరకాల వాంచి బందర్ పోటీని మేమే నిర్మించి చేస్తామంటున్నారు వైసీపీ నాయకులు. దాని మీద మీరు ఏంటంటే 3 నెలలు ఉండగా గవర్నమెంట్ పోద్దాం ఇంకా. మరి ఈ టైంలో వచ్చి ఏదో ఒక మట్టిను ఉన్న రోడ్లు పాటు చేస్తున్నారు. ఆ మట్టిను ఆ లారీలు తిప్పుతున్నారు. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడ మట్టి? ఈ మట్టి కొంత ఏమో వీళ్ళు సొంతంగా వాడుకున్నారు, కొంత పోర్టు వెళ్తున్నారేమో మాకు డౌటు. ఏది ఆ మట్టితో వెళ్తున్నారు అంతే. మట్టి తోలతమే పోర్టు కట్టడమా?
అదే బందర్ పోర్టు కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో నవేగా సంస్థతో బందర్ పోర్టు ముందుకెళ్తే దాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతో నవేగా సంస్థ నుంచి మెగా సంస్థకి ఇచ్చారు. దాని మీద మీరేమంటారు? అంటే మరి మాకు కావాల్సిన ఏంటి పర్సంటేజ్లు అవి ఎక్కువ మాడుకుని ఉండొచ్చు. అది క్యాన్సిల్ ఆడేమని అన్నాడేమో, ఈడిస్తా అన్నాడేమో, అయి ఉండొచ్చు. అదే ఇదే రివర్స్ టెండరింగ్ పోలవరం మీద కూడా జరుగుతుంది. సంబంధించినంత వరకు ఇదే పోలవరం ప్రాజెక్టు మీద కూడా నవయుగ సంస్థ పోర్టులు కట్టడం చాలా వరకు నవయుగ సంస్థ చాలా వరకు మన ఆంధ్రప్రదేశ్లో కానివచ్చు భారతదేశం మొత్తం మీద నవయుగ సంస్థ చాలా వరకు పోర్టులు కట్టడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మన పోలవరం ప్రాజెక్టు కూడా నవయుగ సంస్థకి ఇవ్వడం జరిగింది. అదే నవయుగ సంస్థ కాదని చెప్పి ఎప్పుడైతే చంద్రబాబు గారు ఓడిపోయారు, జగన్ గారు హయాం వచ్చినాక నవయుగ సంస్థ నుంచి మెగావార్కి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మెగావారు 72% పైగా పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి హయాంలో కంప్లీట్ అయిపోతే నవయుగ వారు కంప్లీట్ చేస్తే మెగావార్ వచ్చేసరికి 30% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి. దీని కింద ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేశారు. ఒకరు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకరు వచ్చారు కంబాటి రాంబాబు గారు. అసలు ఈ పోలవరం గురించి పట్టించుకోవట్లేదు. దాని పోలవరం అనేది చాలా ఇంపార్టెంట్ అయిందండి. మనకి వ్యవసాయం ఎక్కువ చేస్తుంటారు. ఇక్కడ కృష్ణానదిలో నీళ్లు లభ్యత లేకపోయినా గోదావరిని తీసుకోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్. ఏం చేసినా చేయకపోయినా ఏ ప్రభుత్వం అయినా ముందు అది చేయాల్సిందే. అది చేయకపోవడం అన్నది చాలా అన్యాయం. అది చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కింద గవర్నమెంట్లో స్పీడ్గా చేశారు. దాన్ని ఇతను దగ్గర 80% అయిపోయినాయి. కొద్దిగా 10% ఇంకా కత్మా వర్కులు చేసి కంప్లీట్ చేస్తే ఇతను కూడా ఏమైనా మంచి పేరు వచ్చేదేమో. తను పిచ్చ మొక్కలు వచ్చేది చేసి పారేశాడు. ఇది అన్యాయం. దీనివలన అతనికి ఏం జరిగిందో కానీ జనానికి బాగా లాస్ జరిగింది. వాటర్కి చాలా ఇబ్బంది పడ్డారు. మొన్న ఇక్కడ మేము చాలా ఇబ్బంది పడ్డారు. రైతులు ధర్నాలు కూడా చేశారు ఈ పంటలు ఎండిపోయినాయి అని. ఇలాగ ఎట్టగొట్టి నిలబడితే తుఫాను నుంచి ఉండదు పోయింది. ఈ ప్రభుత్వం ఆ రైతులకి ఏమీ నష్టపరిహారం లేదు, నీళ్ళు ఇవ్వలేదు. శుభ్రంగా వర్క్ చేసిన పోలవరాన్ని నాశనం చేశారు. పోలవరం కంప్లీట్ అవ్వాలి. అసలు ఇంపార్టెంట్ పోలవరం అయితే తాగుతానికి, పరిశ్రమలకు, ముందు వ్యవసాయానికి చాలా ఇంపార్టెంట్. అది చేయడం వల్ల చేయకపోవడం వల్ల ప్రజలు నష్టపోతున్నారు. ఇతనికి రాజకీయాలకి నాయకులు ఏం కమిషన్లో ఏడుస్తారు ఏం సార్ తెలియదు, కానీ ప్రజలు విపరీతంగా నష్టపోతారు. అది ప్రజలు గమనించాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా తీసుకుంటే పర్యాటక రంగంగా మచిలీపట్నం అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు గారి హయాంలో మాజీ మంత్రివర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో బీచ్ ఫెస్టివల్ అని చెప్పి పెట్టడం కానివచ్చు, యువ కెరటాలు అని చెప్పి పెట్టి మన బందర్ యొక్క చారిత్రాత్మకత అందరికీ తెలియటం కోసం ఇలా ముందడుగు వేస్తే జగన్ గారి హయాం వచ్చినాక అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి, బందరు బీచ్ని అసలు పట్టించుకునే పరిస్థితి. అదేవిధంగా తీసుకుంటే సంబంధించినంత వరకు పర్యాటక రంగ మినిస్టర్ గారు కూడా మన కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కింద పనిచేస్తున్నారు రోజా గారు. దాని మీద మీరు ఆ రోజా గారి గురించి చెప్పలేమండి. ఆమె ఏం చెప్పొద్దు. అసలు ఎన్ని శాఖలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి కూడా నాకు తెలియదు. ఆవిడకి తెలియదేమో అసలు ఏ విషయాలు ఆవిడకి ఏం తెలియదు. ఏదో ఇష్టం వచ్చిన మాట్లాడుతుంది తప్పితే ఆవిడ గురించి మాట్లాడటం కూడా అనవసరం. అయితే మీరు అన్నట్టు కిందసారి రవీంద్ర గారు చేసింది బీచ్ దగ్గర చాలా డెవలప్మెంట్ చేశారు. దాన్ని బాగా ఫెస్టివల్ చేశారు. జనం బాగా వచ్చారు. ఇంకా నెక్స్ట్ టైం కూడా ఉంటే బాగా చేసేవాళ్ళు. వీళ్ళేం చేయలేదు, వీళ్ళేం చేయరు. ఈ గవర్నమెంట్ ఏంటంటే ఎంతసేపు దాచుకోవడం తప్పితే ఇంకొక మార్గం లేదు. అన్యాయమైన గవర్నమెంట్. ఇలాంటి గవర్నమెంట్ ఎప్పుడూ రాకూడదు. ఈ ప్రజలు కూడా దీన్ని గమనించాలి.